ఈ ఆవకాయ పచ్చడి రెగ్యులర్గా తినటం వలన వాళ్ళకి స్టమక్లో చేంజెస్ వచ్చి స్టమక్ క్యాన్సర్ అనేది ఎక్కువగా వచ్చేది. లాస్ట్ 10 to 20 yearsలో ఈ క్యాన్సర్ పెరిగిందంటారా? గత 30 సంవత్సరాలుగా క్యాన్సర్ పెరుగుతూనే ఉంది. అంటే మెయిన్ రీజన్ ఫ్యామిలీ హిస్టరీ అంటారా? ఒకటి ఇది అర్బనైజేషన్కి పెనాల్టీ విచ్ పేస్ ఇంక్రీజ్డ్ క్యాన్సర్. రూరల్ ఏరియా కంటే అర్బన్ ఏరియాలో బ్రెస్ట్ క్యాన్సర్ ఎక్కువ ఉంటుంది. అందరూ వచ్చేటప్పటికి ఫస్ట్ ఫ్యామిలీ హిస్టరీ చెప్తారు. 5 నుంచి 10% ఫ్యామిలీ హిస్టరీ వల్ల క్యాన్సర్ వస్తాయి. అలాగే ఇప్పుడు పోస్ట్ మెనోపాజల్ ఉమెన్లో స్పాటింగ్ కనపడితే క్యాన్సర్ అని భయపడుతూ ఉంటారు సాధారణంగా. అలానే మనం గైనకాలజిస్ట్ దగ్గరికి వెళ్తే వాళ్ళు టెస్ట్ చేసి ఒకవేళ ఎండోమెట్రియం ఏమన్నా థిక్నెస్ పెరిగితే బయాప్సీకి వెళ్ళే ముందు తీసేద్దాం అంటూ ఉంటారు. బికాజ్ యూఆర్ ఆల్రెడీ పోస్ట్ మెనోపాజ్, వాట్ యూ డూ విత్ యువర్ యూట్రస్ బ్యాక్ ఆర్ ఓవరీస్ తీసేద్దాం అంటూ ఉంటారు కదా సార్. అంటే అది ఎంతవరకు సమంజసం సార్? పోస్ట్ మెనోపాజల్ బ్లీడింగ్ అనేది అన్ని క్యాన్సర్లు కాదు, నెంబర్ 1. నెంబర్ 2, చాలా వరకు బినైన్ ఉంటుంది, నాన్ క్యాన్సర్. వ్యాక్సినేషన్ మూలాన ఉపయోగపడింది బెస్ట్ హెపటైటిస్ బి వ్యాక్సిన్. అది వాడితే లివర్ క్యాన్సర్స్ చాలా తగ్గుతాయి. సో అది కూడా మనం వాడుకోవాలి. ప్రతి వాళ్ళు హెపటైటిస్ బి వ్యాక్సినేషన్ అనేది వేయించుకోవాలి. హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు 3TV నెట్వర్క్. ఈరోజు మన స్టూడియోలో మనతో పాటు సీనియర్ సర్జికల్ ఆన్కాలజిస్ట్ డాక్టర్ సింహాద్రి చంద్రశేఖరరావు గారు ఉన్నారు. ఆయనకు 30 years పైగా క్యాన్సర్ పేషెంట్స్ని ట్రీట్ చేయడంలో అనుభవం ఉంది. ఆయన హస్తవాసి చాలా మంచిదని అందరూ అంటూ ఉంటారు. ఈరోజు మనం ఆయన్ని చాలా క్వశ్చన్స్ అడిగి తెలుసుకుందాం. వెల్కమ్ సార్. నమస్కారం అండి. లాస్ట్ 10 to 20 yearsలో ఈ క్యాన్సర్ పెరిగిందంటారా, తగ్గుతుందంటారా సార్? చాలా బాగా పెరిగింది. అంటే పెరగడం అలా అని కాదు, గత 30 సంవత్సరాలుగా క్యాన్సర్ పెరుగుతూనే ఉంది. దీనికి చాలా కారణాలు అనేది ఉంటాయండి. కానీ క్యాన్సర్ అనేది స్లోగా ప్రోగ్రెసివ్గా ప్రతి సంవత్సరం పెరుగుతూనే ఉంది. అంటే మెయిన్ రీజన్ ఫ్యామిలీ హిస్టరీ అంటారా, లేదంటే ఫుడ్ హ్యాబిట్సా, లేదంటే పొల్యూషన్ విచ్ ఈస్ ఎఫెక్టింగ్ మోర్ సార్? అందరూ వచ్చేటప్పటికి ఫస్ట్ ఫ్యామిలీ హిస్టరీ చెప్తారు. 5 నుంచి 10% ఫ్యామిలీ హిస్టరీ వల్ల క్యాన్సర్ వస్తాయి. 90 నుంచి 95% అసలు ఫ్యామిలీ హిస్టరీ అంటూ ఉండదు. ఎక్కువ క్యాన్సర్ రావడానికి కారణాలు సగటు ఆయుర్దాయం పెరిగింది మనకి. మనం ఇండిపెండెన్స్ వచ్చినప్పుడు యావరేజ్ లైఫ్ మన ఇండియాలో లైఫ్ స్పాన్ 45 ఏళ్ళు, 40 ఏళ్ళలో 45. ఇప్పుడు మనం 2024లో తీసుకుంటే 70 సంవత్సరాలు దాటుతుంది. సో లైఫ్ స్పాన్ పెరగటం ఒక కారణం. తర్వాత ఈ పొల్యూషన్, తినే తిండి, పీల్చే గాలి, తాగే నీరు, ఇవన్నీ కూడా అట్మాస్ఫిరిక్ పొల్యూషను, ఫుడ్ పొల్యూషను. మీ కాక మనం కొన్ని పొగాకు, వివిధ రకాల పొగాకు, అంటే సిగరెట్ కాల్చటం, బీడీ కాల్చటం, చుట్టలు కాల్చటం, నస్యం, ఇది కాకుండా ముక్కుపొడి అంటారు ఊర్లలో, అది ఈ మధ్యన కొంతమంది ఆ పొడిని బ్రష్ చేసుకుంటున్నారు, పళ్ళు తోముకుంటున్నారు. అది కూడా ఓరల్ క్యాన్సర్ కాజండి. సో మనకి దేవుడిచ్చిన క్యాన్సర్ కారణం పొగాకు. ఇది కాకుండా మందు ఒకటి. అసలు కారణాలు ఇవి కాకుండా ఏంటంటే బరువు పెరగటం. ఇప్పుడు ఏంటంటే ఒబిసిటీ అనేది మన భారతదేశంలో అన్ని రాష్ట్రాల్లోనూ ఒక మేజర్ ఫ్యాక్టర్ అయిపోయింది. ఈ ఒబిసిటీ రావటం వల్ల కూడా క్యాన్సర్ అనేది పెరుగుతుంది. ఇంకోటి చూస్తే మా చిన్నప్పుడు పరిగెత్తిచ్చేవాళ్ళు, స్కూల్లో ఆడించేవాళ్ళు. ఇప్పుడు మీరు ఏ పిల్లలైనా సంవత్సరం దాటిన తర్వాత ట్యాబో, మీరు ఈ ఫోను, సెల్ ఫోన్ పెట్టుకోవడం తప్ప అసలు నడక, పరుగు, ఆట అనేది 3 కనపట్టలేదు. సో దీంతో వీళ్ళు స్కూల్లో అయ్యేటప్పటికి ఒబిసిటీ అనేది వస్తుంది. అంటే మజిల్ పెరగకుండా ఫ్యాట్ పెరుగుతుంది. ఇది కూడా ఒక కారణం అండి. సో ఇవి కాకుండా కొన్ని వైరస్ అన్నమాట. ఈ వైరస్ ఆరిజిన్ మూలాన్ని కూడా రావచ్చు. మనకి హెపటైటిస్ బి, తర్వాత హెచ్పివి వైరస్, అంటే గర్భకోశిక ముఖద్వార క్యాన్సర్. ఇప్పుడు నోటి క్యాన్సర్ కూడా హెచ్పివి కారణమని కనుక్కున్నారు అనమాట. సో వైరస్, ఎన్విరాన్మెంట్, తర్వాత మనకి స్కిన్ క్యాన్సర్స్ వస్తాయి. ఎండ్ లైన్లో వాళ్ళకి ఎందుకు రాదంటే కొంతమందికి ససెప్టబిలిటీ ఉంటుంది.
వాళ్ళకి స్కిన్ క్యాన్సర్స్ వచ్చే అవకాశాలు ఉంటాయి. ఇవన్నీ క్యాన్సర్ కారణాలు అవుతాయమ్మా. అంటే ఇప్పుడు స్మోకింగ్ వల్ల కూడా క్యాన్సర్ వస్తుంది అన్నారు కదా సార్, అంటే ప్యాసివ్ స్మోకింగ్ వల్ల కూడా, అంటే ఇప్పుడు ఒకరి ఇంట్లో స్మోక్ చేస్తుంటే ఫ్యామిలీ మెంబర్స్ దానివల్ల ఎఫెక్ట్ అయిన వాళ్ళకి వస్తుంది అంటారా సార్? తప్పనిసరిగా, ఎందుకంటే ప్యాసివ్ స్మోకింగ్ ఇండైరెక్ట్ స్మోకింగ్ అంటారు. అంటే ఏంటంటే ఇప్పుడు ఇంట్లో చిన్నప్పుడు మా తాతలు వీళ్ళందరూ ఏంటంటే ఒళ్ళో కూర్చోబెట్టుకుని చుట్ట తాగేవాళ్ళు. సో దాంతో డైరెక్ట్గా వీళ్ళకి ఈ 3-4 ఏళ్ళ అప్పటి నుంచి ఈ పొగాకు అనేది లోపలికి వెళ్ళేది. ఒకసారి పొగాకు లోపలికి వెళ్ళిన తర్వాత ఇది కణాలని మార్చేస్తుంది. ఈ కణాలను మార్చిన తర్వాత అవి అలా ఉండిపోతాయి. టైం చూసుకుని అది క్యాన్సర్ కింద కన్వర్ట్ అవుద్ది. ప్యాసివ్ స్మోకింగ్ అనేది ఎక్కువగా ఎలా చూస్తామంటే స్త్రీల్లో చూస్తాం, పిల్లల్లో చూస్తాం. 16-17 ఏళ్ళు వచ్చేటప్పటికి క్యాన్సర్ వచ్చే లక్షణాలు కనిపిస్తాయి అన్నమాట. అడిగితే 16 ఏళ్ళకి ఎవరు కాలుస్తారంటారు, కానీ వీళ్ళ తాతో తండ్రో మేనమామో ఎవరో ఒకళ్ళు ఇంట్లో కాలవటం వలన వీళ్ళకి వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయండి. జనరల్గా మీరు చూసే ఓపీ కేసెస్లో ఎక్కువ ఏ క్యాన్సర్తో వస్తారు సార్? పురుషుల్లో ఎక్కువగా వచ్చేది ఇప్పుడు కొత్తగా లంగ్ క్యాన్సర్ అమ్మా. లంగ్ క్యాన్సర్ చాలా ఎక్కువగా పెరిగింది. నేను చెప్పాను కదా, లంగ్ క్యాన్సర్ కారణం పొగాకు, స్మోకింగ్, ఎన్విరాన్మెంటల్ పొల్యూషన్. నేను ఒకసారి ప్రాక్టికల్గా చూశాను. ఢిల్లీలో 1 కిలోమీటర్ అటు వెళ్ళి వస్తే మీకేంటంటే అది ఊపిరితిత్తులు బిగబట్టేసిన ఫీలింగ్ ఉంటుంది. అది ఎన్విరాన్మెంటల్ పొల్యూషన్ అనమాట. ఎందుకు పంజగుట్లో 2 గంటలు నిలబడండి, మనకు కూడా అలా అనిపిస్తుంది. సో ఎన్విరాన్మెంటల్ పొల్యూషన్ ఒకటి. తర్వాత ఈ హైడ్రోకార్బన్స్ అని ఉంటాయి వీటిలో, ఇవన్నీ కూడా కారణం. ఇవి కాకుండా యాస్బెస్టాస్ ఇండస్ట్రీస్లో పనిచేసేవాళ్ళు, ఈ వీటిలో కూడా ఎక్కువ కారణం వస్తుందండి. ఇవి కాకుండా కొంతమందికి ఎడినోకార్సినోమా అన్న వాళ్ళకు కూడా నాన్ క్యాన్సరస్ ఆరిజిన్ కూడా లంగ్ క్యాన్సర్ కారణం అవుద్ది. పురుషుల్లో ఎక్కువగా లంగ్ క్యాన్సర్ చూస్తున్నాం. లంగ్ క్యాన్సర్ కాకుండా నోటి క్యాన్సర్. నోటి క్యాన్సర్ అంటే మనం నాలిక, ఈ బొగ్గ క్యాన్సరు, లిప్ క్యాన్సరు, ఇవన్నీ కూడా ఎక్కువగా వస్తాయి. తర్వాత అన్నవాయు క్యాన్సర్, ఎక్కడ పొగాకు స్మోకింగ్ వెళ్తుందో ఆ ఏరియా అంతా క్యాన్సర్ వచ్చే అవకాశాలు ఉంటాయి. ఇవి కాకుండా కొత్తగా పురుషుల్లో చూస్తుంది ఏంటంటే ప్రాస్టేట్ క్యాన్సర్ కూడా ఎక్కువ పెరుగుతుంది. ఎందుకంటే మనం ఎక్కువ కాలం బతికితే ప్రాస్టేట్ క్యాన్సర్ వస్తాయి. 100 సంవత్సరాలు బతికినోడికి ఆల్మోస్ట్ 90% ప్రాస్టేట్ క్యాన్సర్ ఉంటుంది. బయట పడకపోవచ్చు, కానీ వాటిలో ప్రాస్టేట్లో క్యాన్సర్ వచ్చే అవకాశాలు ఉంటాయి. సో ప్రాస్టేట్ క్యాన్సరు. ఇంకోటి ఎక్కువగా పురుషుల్లో చూస్తుంది విరోచనం పేగు క్యాన్సర్లు. విరోచనం పేగు క్యాన్సర్లు అంటే లైఫ్ స్టైల్, తినే ఆహారం మూలాన, ఒబిసిటీ మూలాన, ఎక్కువ మాంసాహారం తింటాం, జంక్ ఫుడ్, ఈ జంక్ ఫుడ్ తింటాం, వీటన్నిటి మూలాన వీళ్ళకి పురుషుల్లో విరోచన పేగు క్యాన్సర్ వస్తుంది. అదే స్త్రీల్లో చూసుకుంటే ఎక్కువగా వచ్చేది రొమ్ము క్యాన్సర్ అండి. రొమ్ము క్యాన్సర్ చాలా విపరీతంగా పెరిగిపోయింది. హైదరాబాద్లో ప్రతి 1,00,000లో 45 మందికి సంవత్సరంలో రొమ్ము క్యాన్సర్ వస్తుంది. అంటే ఇది చాలా ఆశ్చర్యకరమైన విషయం. ఒకప్పుడు రొమ్ము క్యాన్సర్ అనేది చాలా తక్కువగా ఉండేది. ఒకటి ఇది అర్బనైజేషన్కి పెనాల్టీ విచ్ పేస్ ఇంక్రీజ్డ్ క్యాన్సర్. రూరల్ ఏరియా కంటే అర్బన్ ఏరియాలో బ్రెస్ట్ క్యాన్సర్ ఎక్కువ ఉంటుంది. రెండోది సర్వైకల్ క్యాన్సర్. ఒకప్పుడు సర్వైకల్ క్యాన్సర్ మహమ్మారి, అలాంటిది ఇప్పుడు తగ్గింది. ప్రతి 1,00,000 మందిలో తీసుకుంటే 17 మందికే ఉంది సర్వైకల్ క్యాన్సర్. అలా ఓవేరియన్ క్యాన్సర్ పెరిగింది మళ్ళీ పూర్వం కంటే. ఓవేరియన్ క్యాన్సర్ పెరిగింది, ఎండోమెట్రియల్ క్యాన్సర్ కూడా పెరిగింది. అంటే యూట్రైన్ క్యాన్సర్ అంటాం. ముఖద్వార క్యాన్సర్ని సర్విక్స్ అంటాం, యూట్రస్లో వచ్చేదాన్ని యూట్రైన్ క్యాన్సర్ అంటాం. అది కూడా కొంచెం పెరిగింది. ఇవి కాకుండా మనకి స్త్రీల్లో కూడా ఈ విరోచనం పేగు క్యాన్సర్లు, కోలాన్ అండ్ రెక్టమ్ క్యాన్సర్లు, ఇవి కూడా పెరిగిందండి. ఇంకో గొప్ప చేంజ్ ఏంటంటే క్యాన్సర్లో మేము మొదట్లో చూసినప్పుడు ఈ జీర్ణాశయ క్యాన్సర్, స్టమక్ క్యాన్సర్ అనేది చాలా ఎక్కువగా ఉండేది. ఎందుకంటే చాలామంది ఊర్లో స్టేపుల్ డైట్ అన్నం, రెండోది ఆవకాయ పచ్చడి. ఆవకాయ పచ్చడిలో అన్నం కలుపుకొని పొద్దున పనికి వెళ్ళిపోయేవాళ్ళు. అంటే కోడి కుయ్యకు ముందే వెళ్ళిపోయేవాళ్ళు అనేవాళ్ళు.
ఇప్పుడు అసలు ఎవరు 9 దాటే వరకు ఎవరు ఊర్లో కూడా వెళ్ళట్లేదు అనుకోండి. అది ఈ ఆవకాయ పచ్చడి తినటం వలన, రెగ్యులర్గా తినటం వలన వాళ్ళకి స్టమక్లో చేంజెస్ వచ్చి స్టమక్ క్యాన్సర్ అనేది ఎక్కువగా వచ్చేది. ఇప్పుడు స్టమక్ క్యాన్సర్ అనేది తగ్గడానికి కారణం ఏంటంటే మంచి ఫుడ్ తినటం, ఫుడ్ ప్రిజర్వేషను, తర్వాత ఈ న్యూట్రిషన్ వాల్యూస్ ఇంప్రూవ్ అయినాయి. అందుకని స్టమక్ క్యాన్సర్ అనేది బాగా తగ్గింది. మొత్తం ఎక్కువగా స్టమక్ క్యాన్సర్ అనేది దక్షిణ భారతదేశంలోనే ఉంటుంది, మన ఏరియాలోనే. తెలంగాణ, ఆంధ్ర, తమిళనాడు, ఈ 3 ఏరియాలో ఎక్కువ ఉండేది. ఈ 3 ఏరియాలో బాగా తగ్గుతుంది. సో ఈ స్టమక్ క్యాన్సర్ ఒకసారి వస్తే అది క్యూర్ చేసాక మళ్ళీ రికవర్ అవడం అనేది తక్కువ అంట కదా సార్, అది నిజమా? అది కరెక్ట్ కాదు. ఎందుకంటే స్టమక్ క్యాన్సర్లో తొలి దశలో కనుక్కుంటే అది క్యూరబుల్, ఆల్మోస్ట్ 95% క్యూరబుల్. అది అంటే ఏంటంటే 4 లేయర్స్ ఉంటాయి స్టమక్లో: మ్యూకోసా, సబ్ మ్యూకోసా, మజిల్, సీరోసా అని. మ్యూకోసా వరకు ఉంటే 100% క్యూరబుల్. సబ్ మ్యూకోసాకి వెళ్తే 95%. అదే దాటి వెళ్ళిన కొద్దీ సర్వైవల్ తగ్గిపోద్దండి. సో అదే గోడ దాటి బయటకు వెళ్ళింది అనుకోండి, అంటే లింఫ్ నోడ్స్ కాటికి వచ్చినప్పుడు సర్వైవల్ అనేది ఇంకా తక్కువగా ఉంటుంది. సో ఇది స్టేజ్ని బట్టి మనం చెప్పాలి, అంతేగాని ఇన్ జనరల్గా చెప్పలేం. థైరాయిడ్ క్యాన్సర్లో మాత్రం గ్లాండ్స్కి వెళ్ళినా కూడా సర్వైవల్ చాలా బాగుంటుంది. ఇప్పుడు కీమోథెరపీ మీద చాలా విమర్శలు ఉంటాయి కదా సార్, సైడ్ ఎఫెక్ట్స్ ఎక్కువ అని, లైక్ గుడ్ సెల్స్ని కూడా చంపేస్తుందని. సో మామూలుగా జనరల్గా నాకు తెలిసిన వాళ్ళు కూడా చాలా మంది దే ఆర్ నాట్ ఆప్టింగ్ ఫర్ కీమోథెరపీ రాదర్ దాన్ దే వుడ్ డై అని అనుకుంటున్నారు. అంటే ఇప్పుడు సపోజ్ ఇఫ్ ఎ పేషెంట్ ఆప్ట్స్ నాట్ టు గో ఫర్ కీమోథెరపీ అండ్ దానివల్ల పెయిన్ ఎక్కువ ఉంటుందా సార్ టువర్డ్స్ ద పాత్ టు డెత్? డెఫినెట్గా. ఇప్పుడు మీరు ఊరు వెళ్ళాలి, ఆయనకు బస్సు లేదు, ట్రైన్లో వెళ్తున్నాడా లేదా? మరి అల్టిమేట్ ఏమేంటి క్యాన్సర్కి? క్యూర్ ఆర్ టు లివ్ లాంగర్ విత్ ఎ గుడ్ క్వాలిటీ ఆఫ్ లైఫ్. అంటే బతికినంతకాలం సుఖంగా బతకాలి, ఎవరి మీద ఆధారపడకుండా బతకాలనేది అసలు ఎనీ హ్యూమన్ బీయింగ్స్ విష్ అనమాట. ఎక్కువ కాలం బతకాలని అందరూ అనుకుంటారు. సో వీటిలో ఏంటంటే కొన్ని క్యాన్సర్లు కీమోథెరపీ తప్పనిసరిగా ఇవ్వాల్సి ఉంటుంది. అది కీమోథెరపీ ఇస్తే ఏదో జరిగిపోద్ది అనేది పూర్తి అపోహ. ఇంకోటి కూడా ఏంటంటే ఎక్కువ పక్కనేళ్ళోటి చెరగొడతారు, చుట్టాలు వీళ్ళందరూ తెలిసి తెలియకుండా మీరు కీమోథెరపీ తీసుకుంటే అదే అయిపోద్ది, ఇదే అయిపోద్ది, నీకేదో కణాలన్నీ చచ్చిపోతాయి. మరి అవసరం ఉంటే క్యాన్సర్ కీమోథెరపీ తీసుకో, క్యాన్సర్ కూడా చచ్చిపోవాలి కదా, క్యాన్సర్ కణాలు. దానికి ఏంటంటే సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా కొన్ని మందులు వచ్చినాయి. ఆ మందులు వేసుకుంటే పక్క కణాలను కొంతవరకు కాపాడుద్ది. అంతేగాని నేను తీసుకోను అనే కాన్సెప్ట్ ఇంతకుముందు ఇప్పుడు కూడా ఉంది, అది సరైనది కాదు, కరెక్ట్ కాదు. మనకు అవసరం వస్తే తీసుకోవాలి. ఇప్పుడు ఇవాళ అన్నం లేకపోతే మనం చపాతీ తింటారు, చపాతీ లేకపోతే ఇంకోటి తింటున్నారు, అంతేగాని తినకుండా ఉండలేదు కదండి. అందుకని తప్పనిసరిగా తినాలి, తీసుకోవాలి. ఇందాక మీరు సర్వికల్ క్యాన్సర్ గురించి, ఫీమేల్స్కి వచ్చేది ఎండ్రోమెట్రియం క్యాన్సర్ గురించి ప్రస్తావించారు కదా సార్. సో వ్యాక్సిన్ అనేది ఓన్లీ సర్వికల్ క్యాన్సర్కి వచ్చిందా సార్, లేదంటే టోటల్? ఎక్సలెంట్ అండి. ఏంటంటే ఇంతవరకు వ్యాక్సిన్స్ వచ్చినాయి సర్వైకల్ క్యాన్సర్స్కి. ఓకే సార్. సర్వైకల్ క్యాన్సర్కి వ్యాక్సినేషన్ అనేది మన గత 15 సంవత్సరాల నుంచి 20 సంవత్సరాల నుంచి దొరుకుతుంది. దీని మూలాన ఏంటంటే వెస్ట్లో కూడా ఈ సర్వైకల్ క్యాన్సర్ తగ్గడానికి కారణం అదే. కాకపోతే ధర ఎక్కువ ఉండటం వలన మన ఇండియన్ కంపెనీ కాకుండా మనం ఇంపోర్ట్ చేసుకుంటున్నాం, అందుకని 7,500 వరకు అవుతుంది 3 డోసులు. ఇప్పుడు ఇండియన్ కంపెనీ కూడా వస్తుంది. తర్వాత నేషనల్ ఇమ్యునైజేషన్ ప్రోగ్రాంలో చేర్చలే ఇంతవరకు. ఈ సంవత్సరం నెక్స్ట్ ఇయర్ చేరుస్తారనుకుంటాను. అంటే ఏంటంటే ఇమ్యునైజేషన్ షెడ్యూల్ ఉంటే మనకు ఫ్రీగా దొరుకుతాయి, అంటే ఎవరైనా వెళ్ళి చేయించుకోవచ్చు. దాంట్లో 3 సార్లు చేయించుకోవాలి ఇది సర్వైకల్ క్యాన్సర్ వ్యాక్సిన్. అది కూడా మనం ఏంటంటే పెళ్ళి కాకముందే చేయించుకోవాలి. రజస్వల్ అయిన తర్వాత పెళ్ళి కాకముందు టైంలో చేయించుకుంటే మ్యాక్సిమం బెనిఫిట్ ఉంటుంది సర్వైకల్ క్యాన్సర్. తర్వాత ఓరోఫెరింజియల్ క్యాన్సర్కి అది కూడా పనిచేస్తాయి హెచ్పివి వ్యాక్సిన్. ఈ సర్వైకల్ క్యాన్సర్ వ్యాక్సిన్ దానికి కూడా పనిచేస్తుంది. ఇది కాకుండా మనకి వ్యాక్సినేషన్ మూలాన ఉపయోగపడింది బెస్ట్ హెపటైటిస్ బి వ్యాక్సిన్. అది వాడితే లివర్ క్యాన్సర్స్ చాలా తగ్గుతాయి. సో అది కూడా మనం వాడుకోవాలి. ప్రతి వాళ్ళు హెపటైటిస్ బి వ్యాక్సినేషన్ అనేది వేయించుకోవాలి.
అది చిన్నప్పుడు ఇమ్యునైజేషన్ షెడ్యూల్లో పిల్లలకి ఇచ్చేసారు. అది కాకుండా అది మిస్ అయిన వాళ్ళు తప్పనిసరిగా చేయించుకుంటూ ఉండాలి హెపటైటిస్ బి. ఇప్పుడు కొత్తగా రష్యన్ వ్యాక్సిన్ వచ్చేసింది అన్ని క్యాన్సర్లు అనేది, ఇది కరెక్ట్ కాదు. ఎందుకంటే దీనికి ర్యాండమైజ్డ్ క్లినికల్ ట్రయల్స్ అని చేయాలి. అంటే మనం కొంతమందిని తీసుకుని వ్యాక్సినేషన్ ఇచ్చి కొంతమందికి వ్యాక్సినేషన్ ఇవ్వకుండా ఏ గ్రూప్లో క్యాన్సర్ తక్కువ వచ్చినాయి, ఇది ఇవ్వటం వలన క్యాన్సర్ ఎంతవరకు తగ్గింది అనేది చూడాలి. అది కొన్ని లక్షల మంది మీద చేస్తే కానీ మనం ఈ రష్యన్ వ్యాక్సిన్ వల్ల నిజంగా క్యాన్సర్లు తగ్గిపోతుందా అనేది చెప్పగలమమ్మా. ఇప్పుడు ఏంటంటే ఒక చిన్న ఆర్టికల్ ఎక్కడో చదవటం హైలైట్ చేస్తున్నారు, చేయటం మూలాన్ని చాలామంది వచ్చి అడిగారు మమ్మల్ని ఆ వ్యాక్సిన్ రష్యా వెళ్ళి తెచ్చుకోవాలా, రష్యా వెళ్ళి చేయించుకోవాలని కూడా. కానీ ఇంతవరకు సైంటిఫిక్ ప్రూఫ్ లేదు. సైంటిఫిక్ ప్రూఫ్ ఉంటే తప్పనిసరిగా మనం క్యాన్సర్ రాకుండా ఉండాలంటే రష్యా వెళ్ళి చేయించుకురావచ్చు. అలానే ఇప్పుడు బ్రెస్ట్ స్క్రీనింగ్ కోసం మ్యామోగ్రామ్ చేయించుకోవాలి సార్. ఇది గతంలో అయితే అది 40+ విమెన్ చేయించుకోవాలనేవారు. బట్ మీరు చెప్పిన దాన్ని బట్టి ఇప్పుడు లైఫ్ స్టైల్ చేంజెస్ కానీ పొల్యూషన్ కానీ ఎఫెక్ట్ అవడం వల్ల 30 నుంచి చేయించుకోవాల్సిన అవసరం ఉందంటారా సార్? లేదు, 30 నుంచి ఎప్పుడు చేయించుకుంటాం చెప్తామంటే మీరు అన్నారు ఫ్యామిలీ హిస్టరీ ఆఫ్ క్యాన్సర్, అవి BRCA1 and 2 గ్రూప్ అనే జెనెటిక్ ట్రాన్స్మిషన్ ఉంటుంది బ్రెస్ట్లో కొంతమందికి. వాళ్ళందరికీ మ్యామోగ్రామ్ కానీ MR మ్యామోగ్రామ్ కానీ చేయిస్తాం. ఎందుకంటే కన్వెన్షనల్ మ్యామోగ్రామ్ పెద్ద బెనిఫిట్ ఉండదు యంగర్ ఉమెన్లో. అందుకని వాళ్ళకి కాంట్రాస్ట్ ఎన్హాన్స్డ్ MR మ్యామోగ్రామ్ కానీ 3D మ్యామోగ్రామ్ విత్ టోమోసింథసిస్ అంటారు, ఆర్ విత్ అల్ట్రాసౌండ్. ఆల్వేస్ మ్యామోగ్రామ్కి అల్ట్రాసౌండ్ బ్రెస్ట్ చేయటం వలన చాలా యాడెడ్ అడ్వాంటేజ్ ఉంటుంది అనమాట. దీన్ని మేము కాంప్లిమెంటరీ అంటాం. అంటే మ్యామోగ్రామ్ చేసి అల్ట్రాసౌండ్ చేస్తే పేషెంట్కి బెనిఫిట్ ఉంటుంది, కాంప్లిమెంటరీ టు మ్యామోగ్రామ్ అంట అనమాట. సో 30 ఏళ్ళ నుంచి వచ్చేవాళ్ళు ఏదైనా ఫ్యామిలీ హిస్టరీ ఉన్నా వాళ్ళకి ఏమైనా తేడా ఉన్నా అప్పుడు చేయించుకోవాలి. లేకపోతే 30 ఇయర్స్కి నెంబర్ 1 మ్యామోగ్రామ్ అంత యూస్ఫుల్ కాదు. మ్యామోగ్రామ్ వలన పికప్ అయ్యే క్యాన్సర్లు కూడా తక్కువే ఉంటాయి. ఇన్ జనరల్ యంగర్ ఏజ్ బ్రెస్ట్ క్యాన్సర్లో ఎక్కువ ఫెమిలియల్ హిస్టరీ ఉంటుంది. సో మనం వీళ్ళందరినీ ఏంటంటే తరచి అడుగుతాం, నిజంగా ఎవరికైనా ఉందా, అమ్మకుందా, మేనత్తకుందా, అక్కలకుందా, పిన్నికుందా అని అడుగుతాం అనమాట, అమ్మమ్మకుందా అని. సో వీళ్ళలో ఏమన్నా ఫ్యామిలీ హిస్టరీ ఉన్నప్పుడు మనం ఫాలోఅప్ చేయటం మంచిదండి. మ్యామోగ్రామ్ కంటే కూడా ఈ BRCA1 పాజిటివ్ ఉన్న వాళ్ళకి కాంట్రాస్ట్ ఎన్హాన్స్డ్ MRI చేస్తాం ఒకసారి. 2 millimeter లేషన్ కూడా కనిపిస్తుంది ఒక్కొక్కసారి. సో దాంతో మనం ఈజీగా పికప్ అవ్వచ్చు. అలాగే ఇప్పుడు పోస్ట్ మెనోపాజల్ ఉమెన్లో స్పాటింగ్ కనపడితే క్యాన్సర్ అని భయపడతా ఉంటారు సాధారణంగా. అలానే మనం గైనకాలజిస్ట్ దగ్గరికి వెళ్తే వాళ్ళు టెస్ట్ చేసి ఒకవేళ ఎండోమెట్రియం ఏమన్నా థిక్నెస్ పెరిగితే బయాప్సీకి వెళ్లే ముందు తీసేద్దాం అంటూ ఉంటారు. బికాస్ యూఆర్ ఆల్రెడీ పోస్ట్ మెనోపాజ్, వాట్ యూ డూ విత్ యువర్ యూట్రస్ బ్యాగ్ ఆర్ ఓవరీస్, తీసేద్దాం అంటూ ఉంటారు కదా సార్. అంటే అది ఎంతవరకు సమంజసం సార్? ఇంటి అడ్రస్ లేకుండా మీ ఇంటికి రాగలనా? రాలేరు. యాజ్ సింపుల్ యాజ్ దట్. సో నేను ప్రతి వాళ్ళకి చెప్తాను, ఇప్పుడు నెంబర్ 1 పోస్ట్ మెనోపాజల్ బ్లీడింగ్ అనేది అన్ని క్యాన్సర్లు కాదు, నెంబర్ 1. నెంబర్ 2 చాలా వరకు బినైన్ ఉంటుంది, నాన్ క్యాన్సర్. ఎండోమెట్రియల్ థిక్నింగ్ ఎక్కువ ఉన్నప్పుడు మనం బయాప్సీ అంటే హిస్టోస్కోపిక్ బయాప్సీ కానీ ఎండోమెట్రియల్ బయాప్సీ చేయాలి తప్పనిసరిగా. ఇది పాజిటివ్ అనుకోండి, ఆర్ ప్రీ క్యాన్సర్ అంటే అప్పుడే చేయాలి. ఎందుకు చేయాలంటే ఈ బయాప్సీ మీరు అన్నట్టు ఎండోమెట్రియల్ క్యాన్సర్ అని వచ్చినప్పుడు యూట్రస్ ఓవరీస్తో పాటు లింఫ్ నోడ్ శాంప్లింగ్ తీస్తాం, ఓమెంటల్ బయాప్సీ కూడా తీస్తాం. ఇప్పుడు అది చేయకుండా చేస్తే తెలుగులో ఒక సామెత ఉంది, గుడ్డెద్దు చేలో పడ్డట్టు అంట, దానికి ఏం కనపడదు కదా. ఇప్పుడు చేసిన తర్వాత మా దగ్గరికి వస్తారు ఆ బయాప్సీ తీసుకొని, పేషెంట్ టెన్షన్, తర్వాత డాక్టర్ గారు కూడా అరే బయాప్సీ పాజిటివ్ వచ్చిందని వాళ్ళు కూడా ఫీల్ అవుతారు. సో దాంట్లో ఏంటంటే ఈ చేసినప్పుడు లింఫ్ నోడ్స్ తీయలేదు కదా, మరి తీయాలా వద్దా, ఓమెంటమ్ బయాప్సీ చేయలేదు కదా, వాషింగ్స్ తీయలేదు కదా, దీన్ని ఇన్కంప్లీట్ స్టేజింగ్ అని అంటారు. టు అవాయిడ్ దిస్ మనం ఆల్వేస్ బెటర్ టు గో ఫర్ ఎ సైంటిఫిక్ పాత్. ఎందుకంటే పేషెంట్లు కూడా రెండెందుకు సార్, ఒకటే చేసేయండి, ఒకేసారి యూట్రస్ తీసేయండి, గొడవ వదిలిపోద్ది అంటారు. కానీ అది కరెక్ట్ అయిన పద్ధతి కాదు. అది ఇలా చేయటం వలన చాలా వరకు మన కర్మగాలి అది
క్యాన్సర్ అని వస్తే తర్వాత బాధపడాల్సి ఉంటుంది. అందుకని ఇది అప్రోప్రియేట్గా మనం స్టెప్ వైజ్గా వెళ్ళటమే బెటర్. మొదటి మెట్టు ఎక్కి రెండో మెట్టు ఎక్కాలి, కానీ ఒకేసారి మూడో మెట్టు కింద నుంచి ఎక్కితే ఒకసారి కాళ్ళు ఎరగొచ్చు. ఈ సర్వికల్ క్యాన్సర్ ఎక్కువ వైరస్ నుంచి వస్తుందని చెప్పారు కదా సార్, అంటే అది మల్టిపుల్ పార్ట్నర్స్ ఉన్నప్పుడు వన్ ఆఫ్ ద పార్ట్నర్స్కి ఆ వైరస్ ఉంటేనే వస్తుందా సార్? అలానే దే ఆర్ మల్టిపుల్ రీజన్స్ అమ్మా. మల్టిపుల్ పార్ట్నర్స్ అనేది అందరిలోనూ ఉండదు. ఓకే సార్. ది యూజువల్గా ICMR స్టడీ ఒకటి ఉంది, జెనైటల్ హైజీన్ అంటారు. జెనైటల్ హైజీన్ అనేది ఫర్ ఎగ్జాంపుల్ బాంబేలో చెన్నై కంపేర్ చేశారు. బాంబేలో ది వాటర్ సప్లై ఈజ్ వెరీ గుడ్ వెన్ కంపేర్డ్ టు చెన్నై ఇన్ 60s and 60s, 70s. Cervical cancer incidence is low. This is because they used to wash after the sexual with partnership. So that is the reason why జెనైటల్ హైజీన్ బాగున్న వాళ్ళకి సర్వైకల్ క్యాన్సర్ రాదు, తక్కువగా వస్తాయి. నెంబర్ 2 ఏంటంటే మీరు అన్నది అందరూ మల్టిపుల్ పార్ట్నర్స్ అనేది కరెక్ట్ కాదు. మల్టిపుల్ పార్ట్నర్స్కి ఎక్కువ వచ్చే అవకాశాలు ఉంటాయి. అలాగే రిట్రోవైరస్ పాజిటివ్, HIV-1 and 2 పాజిటివ్ వాళ్ళకి వచ్చే అవకాశాలు ఉంటాయి. అని కరెక్ట్ కాదు. యూజువల్గా పూర్ జెనైటల్ హైజీన్, తర్వాత క్రానిక్ సర్విసైటిస్ ఫర్ వెరీ లాంగ్ టైం. అది అంటే ఇది 20 ఏళ్ళు పట్టచ్చు, 30 ఏళ్ళు పట్టచ్చు. సర్వైకల్ అది మైల్డ్ డిస్ప్లేసియా, మోడరేట్ డిస్ప్లేసియా, ఇన్సిటు క్యాన్సర్. ఇన్సిటు వరకు మేము క్యాన్సర్ అన్నాం, అది దాటి ఇన్వేజివ్ వస్తేనే క్యాన్సర్ అంటాం. అలానే ఇప్పుడు పిల్లలు పుట్టినప్పుడు వాళ్ళ స్టెమ్ సెల్స్ కలెక్ట్ చేస్తున్నారు కదా సార్, ఒకవేళ ఆ బేబీకి ఫ్యూచర్లో క్యాన్సర్ వస్తే ఈ స్టెమ్ సెల్స్ వల్ల ఏదన్నా యూజ్ ఉంటుందా సార్? అంటే అందరూ ఇది ఒకళ్ళని బట్టి ఇంకోళ్ళు పెట్టుకుంటున్నారు. ఇంతవరకు ఎంత బెనిఫిట్ అనేది చూడాలి. డెఫినెట్గా స్టెమ్ సెల్స్ యూజ్ అవుతాయి. ఎన్నేళ్ళకి వస్తే క్యాన్సర్ అనేది చూడాలి కదా. ఇప్పుడు అన్నేళ్ళ వరకు ప్రిజర్వ్ చేయగలమా, అడిక్వేట్గా ప్రిజర్వ్ చేయగలమా, స్టెమ్ సెల్స్ ప్రిజర్వ్ చేయగలమా అనేది చూసుకోవాలి మనం. చూసుకుని అడిక్వేట్గా ప్రిజర్వ్ చేస్తే ఈ స్టెమ్ సెల్స్ ఉపయోగపడవచ్చు. అప్పటికి దానికి ఎంత కాస్ట్ అవుద్ది, ఈజ్ ఇట్ కాస్ట్ ఎఫెక్టివ్? మన దేశంలో ప్రతిదీ కాస్ట్ ఎఫెక్టివ్గా ఆలోచించాలి. అంటే ఒకరి నుంచి కలెక్ట్ చేసిన స్టెమ్ సెల్స్ వేరే బేబీస్కి ఉపయోగించే అవకాశం ఉంటుందా? తక్కువ ఉంటుందమ్మా, తక్కువ ఉంటుంది. ఓకే. జనరల్గా మీ దగ్గరకు వచ్చే పేషెంట్స్లో ఏ స్టేజ్లో వస్తారు సార్ క్యాన్సర్ అయితే? అంటే ఇప్పుడు నేను చూసిన వాళ్ళు ఎక్కువ మంది బ్రెస్ట్ క్యాన్సర్స్ అని కొంత ఎర్లీ స్టేజ్లోనే వస్తుంది. 80s and 90sలో చూసిన వాళ్ళు ఆల్మోస్ట్ 3rd and 4th స్టేజ్లో వచ్చారు, ఎర్లీ 2000. ఇప్పుడు వచ్చే వాళ్ళందరికీ చాలా వరకు ఫస్ట్ మ్యాక్సిమం 2nd స్టేజ్లో, 3rd స్టేజ్ 4th స్టేజ్ వచ్చేవాళ్ళు తక్కువగా వస్తారు. అది కూడా 2 డిఫరెన్స్లు ఉన్నాయి. నేను ఐ వర్క్డ్ ఇన్ గవర్నమెంట్ హాస్పిటల్. గవర్నమెంట్ హాస్పిటల్లో పనిచేసినప్పుడు ఎక్కువ అడ్వాన్స్డ్ క్యాన్సర్ని చూస్తాం. ఎందుకంటే పూర్ పీపుల్ వస్తారు, వాళ్ళ పావర్టీ, పాపం ఆవిడ ఇంటికి హాస్పిటల్కి వెళ్ళడానికి టైం ఉండదు, అది తీసుకెళ్లేవాడు ఉండడు. ఒకసారి హస్బెండ్ కూడా వాడు రోజు పనిలేకపోతాడు కాబట్టి తీసుకెళ్లే టైం కూడా ఉండదు. తర్వాత వాళ్ళకి అవేర్నెస్ లేదు, అరే ఇది క్యాన్సర్ అనే అవేర్నెస్ లేదు. అందుకని వాళ్ళు వచ్చేటప్పటికి అడ్వాన్స్ స్టేజ్లో వచ్చేవాళ్ళు. అదే మీకు ఎడ్యుకేటెడ్ ఉమెన్ చాలా వరకు దే నో వాట్ ఈజ్ బ్రెస్ట్ క్యాన్సర్, హౌ టు మేనేజ్ అనేది తెలిసిన వాళ్ళందరూ డెఫినెట్గా ఎర్లీ స్టేజ్లోనే వస్తారండి. అది డ్రాస్టిక్ చేంజ్ చూసాం అర్బన్ పీపుల్లో. వేరేస్ రూరల్ ఏరియాలో కూడా కొంత ఇంప్రూవ్మెంట్ ఉంది ఇప్పుడు. ఎందుకంటే అగైన్ దేర్ ఈజ్ వన్ మోర్ స్టడీ, ఇఫ్ ఉమెన్ ఎడ్యుకేషన్ ఈజ్ ఇంక్రీస్డ్, అంటే మోర్ ఎడ్యుకేటెడ్ ఉమెన్, మోర్ ఎకనామిక్ ఎంపవర్మెంట్ వచ్చినప్పుడు సర్వైకల్ క్యాన్సర్ తగ్గుద్ది, బ్రెస్ట్ క్యాన్సర్ పెరుగుతుంది. అంటే ఎందువల్ల సార్? యా, ది రీజన్ ఈజ్ మీకు చెప్పాను కదా, వాళ్ళు వ్యాక్సినేషన్ తీసుకోవచ్చు, దెన్ జెనైటల్ హైజీన్ బాగుంటుంది. వేరస్ practices of the delayed childbirth, more everybody is bothered about their career. Once they are bothered about career, child comes the next. So first childbirth 30 years దాటిన తర్వాత breast cancer incidence అనేది పెరుగుతాయి. So that is one of the reasons. తర్వాత weight gain, nowadays it is coming down, but earlier people used to put on lot of weight. That is another reason for బ్రెస్ట్ క్యాన్సర్, ఎస్పెషల్లీ ఆఫ్టర్ ద మెనోపాజ్. అంటే నెలసరి ఆగిపోయిన మహిళల్లో కనుక బరువు పెరిగితే రొమ్ము క్యాన్సర్ ఎక్కువగా వచ్చే అవకాశాలు ఉంటాయి. దీనికి కారణం కూడా ఏంటంటే ఈ ఫ్యాట్లో అడ్రినల్ ఈస్ట్రోజన్స్
వాటిని ఈస్ట్రోన్ టు ఈస్ట్రడయాల్గా కన్వర్షన్ అవుతుంది. ఓకే సార్. అంటే మెనోపాజ్ వచ్చినా కూడా ఉమెన్కి ఈస్ట్రోజన్ వెళ్ళిపోతూ ఉంటుంది. ఓకే. సో బ్రెస్ట్ క్యాన్సర్ ఈజ్ ప్యూర్లీ caused by the hormones. Okay, sir. Why males are not getting breast cancer? Right. Because of female hormones. Right. So males ఎందుకంటే 1 in 100 వస్తాయి. 100 ఫీమేల్స్ చూస్తే ఒక మేల్ చూస్తాం అనమాట. సో అది రీజన్ అమ్మా. ఓకే. అండ్ అలానే బేబీ పుట్టిన తర్వాత బ్రెస్ట్ మిల్క్ ఇస్తే క్యాన్సర్ వచ్చే అవకాశాలు తగ్గుతాయంటారు, నిజమా సార్? ఎవిడెన్స్ లేదు కానీ ప్రాబ్లీ ఇట్ ఈస్ we call as a corroboratory evidence. Okay, sir. లాక్టేషన్ మూలాన తగ్గుద్దని, లాక్టేట్ చేయలేదు వచ్చిందని అనుకోవటం అంత కరెక్ట్ కాదు. అదర్ ఫ్యాక్టర్స్ ప్లే మేజర్ రోల్. డిలేడ్ ఫస్ట్ చైల్డ్ బర్త్, మెనోపాజ్ వచ్చిన తర్వాత వెయిట్ పెరగటం, ఈ హార్మోన్స్ వాడటం, వీటన్నిటి మూలాన్ని కూడా కొంతమంది మెనస్ట్రల్ పోస్ట్పోన్ చేయడానికి ఈస్ట్రోజన్ డిపెండెంట్ హార్మోన్స్ వాడతారు. అవన్నీ కూడా బ్రెస్ట్ క్యాన్సర్ కారణం. విమెన్ కి మీరు ఇచ్చే అడ్వైజ్ ఏంటి సార్? అంటే ఈ సర్వికల్ క్యాన్సర్ అయితే ఓకే వ్యాక్సిన్, ఈ బ్రెస్ట్ క్యాన్సర్ బారిన పడకుండా ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవచ్చు అంటారు సార్? అవేర్నెస్ కావాలి మనకి. అంటే మనకి బ్రెస్ట్ క్యాన్సర్ అనే జబ్బు ఉందని తెలుసుకోవాలి. నెంబర్ 1. అన్ని గడ్డలు రొమ్ము క్యాన్సర్ అని అనుకోవద్దు. నెంబర్ 3, భయపడొద్దు ఏదో బ్రెస్ట్ క్యాన్సర్ అనే మహమ్మారి ఉందని. అది 3rd థింగ్. 4th ఏంటంటే మనం ప్రతి స్త్రీ అంటే మన చిన్నపిల్లల నుంచి 15-16 ఇయర్స్ నుంచి సెల్ఫ్ బ్రెస్ట్ ఎగ్జామినేషన్ అని చెప్తాం. ఇప్పుడు అది తీసేశారనుకోండి, అంటే వాళ్ళంతటా వాళ్ళు చూసుకోవటం. ఇది నెలసరి వచ్చిన తర్వాత 7వ రోజున చూసుకోవాలి, సబ్బు చేతులతో చూసుకోవాలన్నమాట. అప్పుడు ఏమైనా గడ్డలు ఉంటే వెంటనే వైద్యుని సంప్రదించాలి. తర్వాత ఫ్యామిలీ హిస్టరీ ఉన్న స్త్రీలందరూ అంటే ఇంట్లో అమ్మకు కానీ వీళ్ళు ఉన్నోళ్ళు 35 నుంచి టెస్ట్ చేయించుకోవడం మంచిది. అలా కాకుండా 45 ఏళ్ళకి మ్యామోగ్రామ్ చేయించుకోవడం ఇది మంచిదండి రొమ్ము క్యాన్సర్కి. తర్వాత మితాహారం, రెగ్యులర్గా ఎక్సర్సైజ్ చేయాలి. ఇంకోటి, ఎక్కువ నెలసరిలు ఆగిపోయిన తర్వాత బరువు పెరగకూడదు, పెరిగిన బరువును కూడా తగ్గించాలి. సో అది అర్బన్ ఉమెన్లో బాగా అవేర్నెస్ వచ్చింది. ఇంతకుముందు జిమ్కి వెళ్ళే మహిళలు కనపడేవాళ్ళు కాదు, ఇప్పుడు జిమ్కి వెళ్ళే వాళ్ళు చాలా మంది కనిపిస్తున్నారు. ఎందుకంటే వెయిట్ రిడక్షన్ కోసం జిమ్కి వెళ్ళే వాళ్ళు చాలా మంది కనిపిస్తున్నారు. కాబట్టి ఈ బరువు పెరగకుండా ఉండటం, వీటి మూలాన మనం అరికట్టవచ్చు. అంటే పూర్తిగా నిషేధిస్తా అనేది రాకుండా అనేది కాదు, కానీ ఇది తగ్గుతుందండి. ఈ కాకుండా ఈ రొమ్ము క్యాన్సర్కి ఇంతవరకు వ్యాక్సినేషన్ రాలేదు. కొంతమందిలో ఏంటంటే మేము ప్రీ మెలిగ్నెంట్ కండిషన్స్ అంటాం, డక్టల్ కార్సినోమా ఇన్సిటు అని ప్రీ మెలిగ్నెంట్ కండిషన్, వాళ్ళల్లో కానీ ఎటిపికల్ డక్టల్ హైపర్ప్లేసియా అని ఉంటుంది. వాళ్ళ క్యాన్సర్ రాకుండా కొన్ని టాబ్లెట్స్ ఇస్తాం, టమాక్సిఫెన్ అని, ఆరోమేటేజ్ ఇన్హిబిటార్స్ అని ఇస్తాం అనమాట. అవి ప్రివెంట్ చేస్తాయి, ప్రీ క్యాన్సరస్ కండిషన్ నుంచి క్యాన్సరస్కి ప్రివెంట్ చేస్తాయి. ఆ కేటగిరీ చాలా తక్కువగా ఉంటుంది. కానీ ఎక్కువ మంది ఏంటంటే ఈ మితాహారం, రెగ్యులర్గా ఎక్సర్సైజు. చాలామంది అంటారు ఏంటంటే నేను పొద్దునుంచి 6ంటికి లేచి మా పిల్లలకి వంట చేస్తాను, టిఫిన్లు సర్దుతాను, వాళ్ళ స్కూల్ పంపిస్తాను, ఈ 24 గంటలు వంటగది ఇవన్నీ సరిపోద్దని. అది మీకోసం కాదు, పక్కన వాళ్ళ కోసం చేస్తారని చెప్తున్నాను. వాళ్ళ కోసం వాళ్ళు చేయాలంటే వాకింగ్ కానీ యోగా కానీ ఏదైనా ఎక్సర్సైజ్ చేసుకోవాలి. వారానికి 5 రోజులు కనీసం 45 నిమిషాలు ఏదో ఒకటి వాకింగా, యోగా అయితే ఇంటి దగ్గర కూడా చేసుకోవచ్చు. దీని వలన చాలా వరకు బెనిఫిట్ ఉంటుంది. అలా కాకుండా రొమ్ము క్యాన్సర్ వచ్చి తగ్గిన వాళ్ళు కూడా ఈ యోగా, రెగ్యులర్ ఎక్సర్సైజ్ చేస్తే వాళ్ళకి యాక్టివిటీ పెరుగుతుంది, సర్వైవల్ అడ్వాంటేజ్ కూడా ఉంది. సో ఎవ్రీ 2 years చేయించుకోవాలా సార్ మ్యామోగ్రామ్? అప్ టు 55 years వరకు 2 years అమ్మా. ఏ కొంచెం డౌట్ ఉన్నా మళ్ళీ ఇయర్లీ చేస్తాం మేము, ఇయర్లీ చేస్తాం. 70 ఏళ్ళ తర్వాత మ్యామోగ్రామ్ వద్దంటున్నారు, కానీ 70 ఏళ్ళ తర్వాత వచ్చే క్యాన్సర్ సంగతి ఏంటని చాలా వరకు కాంట్రవర్సీ ఉంది. ఆ మధ్య నేను న్యూస్ లో చదివాను సార్, ఫ్యామిలీ హిస్టరీ ఉండడం వల్ల ఒక లేడీ వచ్చే అవకాశం ఉంది బ్రెస్ట్ క్యాన్సర్ ఆర్ ఓవేరియన్ క్యాన్సర్ అని చెప్పి ముందే తీయించుకున్నారు అని. ఆంజెలినా జోలీ ఇప్పుడు రోల్ మోడల్ అయిపోయింది బ్రెస్ట్ క్యాన్సర్. అంటే ఏంటంటే వాళ్ళ ఇంట్లో BRCA1
పాజిటివ్ ఉంది. అందుకని దీన్ని ప్రోఫిలాక్టిక్ మాస్టెక్టమీ అంటారు. అంటే ఏదో వస్తాన్ని ముందు చేస్తారనమాట. అండ్ అమెరికన్ సర్జన్స్ హెస్ మార్కెటెడ్ వెరీ వెల్. సో BRCA1 అనేది పాజిటివ్ ఉంటే ఏంటంటే దీనికి 2 ఆప్షన్స్ ఉంటాయి. ఒక ఆప్షన్ ఏమో 2 బ్రెస్ట్లు తీసేసి 2 ఓవరీలు తీసేసుకోవడం. కానీ దిస్ ఈజ్ ఎ గ్యాస్ట్లీ థింగ్ ఫర్ ఎనీ ఉమెన్ హూ ఇస్ 35 years. 35 ఏళ్ళ అమ్మాయికి మీరు బ్రెస్ట్లు తీసేసి ఓవరీస్ తీస్తే క్వాలిటీ ఆఫ్ లైఫ్ ఏం బాగుంటుంది? దట్ ఈస్ నెంబర్ 1. నెంబర్ 2, ఈ తీసేసినందు మూలాన ఆవిడ 100 ఏళ్ళు బతుకుద్దా? నో. ఇంకొక BRCA1 వాళ్ళకి ఇన్ని చేసినా కూడా ప్రైమరీ పెరిటోనియల్ కార్సినోమాటోసిస్ అనేది వచ్చే అవకాశాలు ఉంటాయి. దట్ ఈస్ అది. అందుకని ఇంకోటి ఏంటంటే స్క్రీనింగ్, MRI స్క్రీనింగ్ ఆఫ్ ది బ్రెస్ట్, అదొకటి. లేదు BRCA1 and 2 వాళ్ళకి 45 ఏళ్ల లోపు బోత్ ఓవరీస్ తీస్తే డెఫినెట్గా బ్రెస్ట్కి కూడా ప్రొటెక్షన్ ఉంటుంది. బయలేటరల్ ఓవరీస్ అండ్ ట్యూబ్స్ తీస్తే బ్రెస్ట్కి కూడా ప్రొటెక్షన్ ఉంటుంది. అది 45 ఏళ్ళ ముందు చేయాలి. 45 ఏళ్ళు దాటిన తర్వాత BRCA1కి పెద్ద బెనిఫిట్ ఉండదు. BRCA2కి అప్ టు 50 years వరకు కొంత బెనిఫిట్. వీళ్ళకి యూజువల్గా 40 to 45 years చేస్తామమ్మా ప్రొటెక్షన్ కోసం. ఎందుకంటే చాలా వరకు ఏంటంటే మోస్ట్ డేంజర్ గ్యాస్ట్లీ డిసీజ్ ఓవేరియన్ క్యాన్సర్ బ్రెస్ట్ కంటే. ఎందుకంటే ఆ సిమ్టమ్స్ తెలిసేటప్పుడు బాగా లేట్ అయిపోతుంది. సార్ ఇంకొక క్వశ్చన్, పిల్లల్లో ఎక్కువగా ఎలాంటి క్యాన్సర్స్ చూస్తారు సార్? పీడియాట్రిక్ క్యాన్సర్స్ 2 రకాలు ఉంటాయమ్మా. ఒకటి లుకీమియాస్ అండ్ రెండోది హిమటలాజికల్ మ్యాలిగ్నెన్సీస్, రెండోది సాలిడ్ ట్యూమర్స్ అంటారు. సాలిడ్ ట్యూమర్స్ ఏంటంటే కిడ్నీ నుంచి, న్యూరోబ్లాస్టమా లివర్ నుంచి వస్తాయి, మిగతా ఎక్కడి నుంచి అన్నా కూడా రావచ్చు, థైరాయిడ్ యాక్ట్ నుంచి కూడా వస్తాయండి. పిల్లల క్యాన్సర్స్ యూజువల్గా అది ఎంబ్రియోగా ఉన్నప్పుడే డిసైడ్ అయిపోద్ది, అంటే పుట్టేటప్పటికి డిసైడ్ అయిపోద్ది చాలా వరకు, ఎక్సెప్ట్ లుకీమియాస్. అవి లుకీమియాస్ అవి కాకుండా ఇవి ఉన్నాయి కదండి, డబుల్ హిట్ అంటారు. ఒక హిట్ అప్పుడే జరుగుద్ది, సెకండ్ హిట్ పుట్టిన తర్వాత జరుగుద్ది అనమాట. పిల్లల క్యాన్సర్స్ చాలా వరకు లుకీమియాస్ అన్ని కూడా క్యూరబులే, చాలా కాలం లాంగ్ టర్మ్ సర్వైవల్స్ ఉంటాయి. కానీ ఏంటంటే ఫ్యామిలీకి ట్రీట్మెంట్ అప్పుడు తిరగటం, డాక్టర్ల చుట్టూ హాస్పిటల్ చుట్టూ తిరగటం, ఎమోషనల్ స్ట్రెస్ ఇదంతా ఎక్కువ ఉంటుంది అడల్ట్ కంటే కూడా. అందుకని ఇది వన్ ఆఫ్ ది పెయిన్ఫుల్ థింగ్ ఫర్ ద ఫ్యామిలీ. ఒక చైల్డ్కి కాకుండా ఫ్యామిలీకే పెయిన్ఫుల్ థింగ్. అంటే కన్సిడరబుల్లీ పిల్లల క్యాన్సర్స్ క్యూరబుల్ అంటారు. క్యూరబుల్ చాలా వరకు, చాలా వరకు. కొన్ని తప్ప ఈ లుకీమియాస్ అన్ని కూడా బెటర్ రెస్పాన్స్ ఉంటుంది. ALL అని కామన్గా వస్తాయి. ALL అన్నీ జనరలైజ్ చేయలేము, అవి బెటర్గా ఉంటాయి. అలాగే ఈ విల్మ్స్ ట్యూమర్ ఎర్లీగా వచ్చినాయి అన్నీ కూడా బాగానే తగ్గుతాయి. అసలు ఈ క్యాన్సర్ అంటే మేము భయపడాల్సిన అవసరం ఉందంటారా సార్, లేదంటారా? ఫైనలీ క్యాన్సర్ అంటే భయపడాల్సింది అవసరం అనేది లేదండి, కరెక్ట్ కాదు. మీరు డయాబెటీస్, BP అంటే భయపడతారా? లేదు కదా. అలాగే ఇది క్యాన్సర్ ఈజ్ ఏ క్రానిక్ డిసీజ్ అనమాట. అంటే నేను ఒకటే చెప్తాను, వీ హ్యావ్ టు లివ్ విత్ దట్. వచ్చిన తర్వాత షుగర్ ఉన్నవాళ్ళు షుగర్తో ఉండట్లేదా, BP ఉన్నవాళ్ళు BPతో ఉంటున్నారు, బైపాస్ చేయించుకున్నవాడు గుప్పిడి మందులు వేసుకుంటాడు, అవునా కాదా? స్టంట్ చేసుకున్నవాడు కూడా స్టంట్ వేయించుకున్నానని మానేస్తున్నాడా? ఏ రోజు గుప్పిడి ఉంటాయి అవన్నీ. సో అలాగే ఇది కూడా ఒక రకమైన క్రానిక్ డిసీజ్. సో వీలైనంత వరకు మందులు వేసుకోవటం అనేది కొంతమందికి అవసరం ఉంటుంది, కొన్ని క్యాన్సర్లు అవసరం ఉండదు. అన్ని క్యాన్సర్లు ప్రమాదమైనది కాదు, కొన్ని క్యాన్సర్లు ప్రమాదకరమైనవి. సో మంచి క్యాన్సర్లు ఉన్నాయి, చెడ్డ క్యాన్సర్లు ఉన్నాయి అనమాట. మనం మంచి క్యాన్సర్లు ఉన్నప్పుడు అసలు భయపడాల్సిన పని లేదు. సో బేసిక్గా ఏంటంటే పేషెంట్ల కంటే చుట్టుపక్కల వాళ్ళు భయపెట్టేస్తూ ఉంటారు, అది ఎక్కువ ప్రమాదకరమైంది. ఈ భయపెట్టకుండా వాళ్ళకి సపోర్ట్ ఇవ్వడమే బెటర్ అనమాట దీంట్లో. రైట్ సార్, థ్యాంక్ యూ సో మచ్ సార్. ఈరోజు మా కోసం మీరు చాలా చాలా వాల్యుబుల్ విషయాలు చెప్పారు సార్. అండ్ మాతో పాటు వ్యూయర్స్ కూడా క్యాన్సర్ అంటే అంత భయపడాల్సింది కాదు అనే దానికి ఒక భరోసా వచ్చింది. సో థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ ఫర్ యువర్ టైం. థ్యాంక్స్ అమ్మా.